హలో అందరికీ, ఈరోజైతే నా స్టైల్లో మేక తలకాయ చారు అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. రుచితో పాటు అదిరిపోయే టేస్టీతో మీకైతే ఈ చారు చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. తలకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: తలకాయ మాంసము అరకిలో అండి. ఇది ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను, గరం మసాలా, ధనియాల పొడి, నూనె. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. 1 కప్పు వాటర్. ఇప్పుడైతే తలకాయ చారు ఎలా కాసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మాంసం అనేది శుభ్రంగా కడుక్కుందాం. కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని అయితే 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. నీసు వాసన పోతుంది. ఇప్పుడు మెదడు ఉంటే మెదడైతే పక్కకు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. దీన్ని తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకున్నాము. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీరు కుక్కర్లో చేసుకోకుండా మందపాటి గిన్నెలో చేసుకున్నా అయితే పోసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. నాన్ వెజ్ కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది. పోసేసుకోవాలి. మొత్తం ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా వేగిపోయినాయి చూసారా. ఇప్పుడైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకునేదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా శుభ్రం చేసుకున్న తలకాయ మాంసం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూసారా. ఇక్కడైతే వాటర్ ఇది కొంచెం ఇంకా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మాంసం అనేది మొక్క అనేది ఇక్కడ వేగితేనే వేగినట్టండి. ఇందులోనే బాగా ఉడకాలన్నమాట. వాటర్ పోసిన తర్వాత మొక్క అయితే ఉడకదు. బాగా ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి మొక్క అనేది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకుందాము. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీరు ఎక్కడ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి అయితే ఇదంతా కలుపుకోవాలి. కారం ఉప్పు ఇక్కడే బాగా పడుతుందండి. ఇక్కడైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, కారం అనేది ఉప్పు కారం ముక్కకైతే పట్టేసింది. ఇక ఆయిల్ కూడా ఇక్కడ సపరేట్ అయిపోయింది. కనిపిస్తుందా? ఇప్పుడైతే ఇందులోకి మనం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కొలత తెలీదు అనుకున్న వాళ్ళు మొక్కకి పైకాన వచ్చేంత వరకు పోసుకోవాలి.
చూడండి కప్పు వాటర్ అయితే సరిపోయింది. చూసారు కదా. ఇప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్ కి మూత అయితే పెట్టేసుకుందాము. ముదురు మాసం అయితే 4-5 విజిల్ వరకు వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇది లేత మాసం కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి మన తలకాయ చారు అయితే ఎలా వచ్చినాయో. ఒకసారి అయితే గెరిటితో కలుపుకుందాము. చూడండి ఇవైతే చిక్కగా ఉండవు, చారు కాబట్టి ఇలాగే ఉంటాయి. మా ప్రాంతంలో అయితే వీటిని చారు అని అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో నాకైతే తెలియదు. ఇప్పుడైతే మనం మెదడు పక్క కట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని మెదడు అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. ముందే వేయకూడదండి, మెదడు కరిగిపోతుంది. మెదడు లేకపోతే ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు ఎలా చేసామో ముందే చేసేసుకోవచ్చు. ఇది నేను మెదడు ఉంది కాబట్టి మళ్ళీ వండుతున్నాను. ఒక 2 నిమిషాలు అయితే మెదడు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లికాడలు కూడా వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఉల్లికాడలు వేస్తే ఈ తలకాయ చారు అనేది సూపర్ గా ఉంటాయి అన్నమాట. కొత్తిమీర వేసాం కదా, ఒకసారి అయితే కలుపుకుందాము. ఇంకా చూడండి మెదడైతే ఇలా ఉడికిపోయింది. చూసారా, ఇలా లేకుండా కరిగిపోతుంది ముందు వేస్తే. అందుకని ఇలా పెట్టుకుంటే పిల్లలకి పెడితే చాలా మంచిదని నేను అలాగే అట్పెట్టేసి ఇప్పుడు అయితే వేసాను. ఒక 2 నిమిషాలు అయితే అట్పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తలకాయ చారు జలుబు చేసినప్పుడు కాసుకుంటే జలుబు అనేది త్వరగా తగ్గిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.